హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు వీడియో కొబ్బరి అన్నం అండి. కొబ్బరి అన్నం చాలా మంచిదండి ఆరోగ్యానికి, అలానే చాలా రుచిగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే కొబ్బరిని అస్సలు వేస్ట్ చేయకూడదండి. మనం దేవుడి దగ్గర కొట్టిన తర్వాత కొబ్బరిని ఒకరోజు 2 రోజుల్లో మనం యూస్ చేసుకోవాలి. అలా అయితే పాడవకుండా ఉంటుంది. మనకు కూడా అన్ని రకాలుగా లేత కొబ్బరి, ముదర కొబ్బరి అలా ఒక్కొక్క ఏ కొబ్బరి ఉండే ముదర లేత బట్టి దాన్ని బట్టి మనం ఒక్కొక్క వంటకానికి వాడుకోవచ్చు. లేత కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం పంచదార బెల్లం కలిపేసి తేనె కలిపి ఇచ్చేస్తే పిల్లలు తినేస్తారండి. అలాగే పెద్దవాళ్ళు మనం కూడా తినొచ్చు. అలానే ముదరి కొబ్బరి అయితే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పాలు తీసుకొని ఆ పాలని యూస్ చేసుకోవచ్చండి. మనం కొబ్బరి అన్నం చేసుకోవచ్చు పాలతో. అలానే ఉప్మా చేసుకునేప్పుడు ఆ కొబ్బరి పాలు వేసుకోవచ్చు. రవ్వ ఉప్మా కన్నా ఈ ప్రసాదం ఒక ఉప్మాకి చాలా బాగుంటుందండి కొబ్బరి ఉప్మా. అలానే మనం జ్యూస్లు అవి చేసేటప్పుడు వాటర్కి బదులు పాలకు బదులు ఈ కొబ్బరి పాలు యూస్ చేసుకోవచ్చు. అలానే జున్ను తయారు చేసుకోవచ్చు. కొబ్బరి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అలానే కొబ్బరిని కోరుకొని దాంట్లో నానబెట్టిన పెసరపప్పు కలుపుకొని ఒక అరటిపండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకి ఇష్టమైతే వేరే వేరే ఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు. అంటే చిన్న చిన్న ముక్కలుగా యాపిల్, ద్రాక్ష పళ్ళు, అలానే దానిమ్మ, నెక్స్ట్ ఈ కొబ్బరి, ఇంకా ఇవన్నీ కలుపుకొని అరటిపండు అన్నీ కలుపుకొని తేనె కలిపి ఇంకా ఖర్జూరం, కాజు, బాదం అవన్నీ కలిపి ఇస్తే చాలా బాగుంటుందండి. కొబ్బరి దేంట్లో అయినా సరే మనం ఈజీగా కలిసిపోతుంది, టేస్ట్ కూడా అంత బాగుంటుంది అనమాట. అలానే ఇలా పాలు తీసుకున్నాను చూసారా, నేను ఒక కొబ్బరి చేశానండి. నాకు మొత్తం 4 గ్లాసులు పాలు వచ్చాయి. అంటే మనం వాటర్ వేసుకొని మళ్ళీ మళ్ళీ చేసుకోవడం వల్ల కూడా వస్తుంది అనమాట. ఆ పిప్పు ఉంటుంది కదా, బాగా మెత్తగా చేసేయడం వల్ల ఇంకో గ్లాసు మళ్ళీ అలా మెత్తగా అయిన తర్వాత ఇంకో గ్లాసు వాటర్ దాంట్లో వేసి మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే మొత్తం పాలన్నీ వచ్చేస్తాయండి. చక్కటి పాలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులో బెల్లం పొడి కలిపి పిల్లలకి ఇచ్చినా తాగేస్తారండి. ఫ్రిడ్జ్లో పెట్టి చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా అండి. తప్పకుండా కొబ్బరిని మాత్రం అస్సలు వేస్ట్ చేయకుండా ఏదో రూపేనా యూస్ చేసుకోండి. పిల్లలకి ఏదో రూపేనా వారంలో 2 సార్లు అయినా సరే కొబ్బరి వాళ్ళ ఒంట్లోకి చేరేట్టుగా చూడండి. అప్పుడు అది హెయిర్ గ్రోత్ అవుతుంది, చిన్న చిన్న పింపుల్స్ అవి రావు. అన్ని రకాలుగా చాలా మంచిదండి కొబ్బరి. ఏదో రకంగా తీసుకోవాలి. అదే లేత కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పాకం పట్టి ఆ పాకంలో వేసి ఇచ్చినా తినేస్తారు. లేదా ముదర కొబ్బరి అయితే కోరుకొని ఉండలు పాకం పట్టి బెల్లం ఎక్కువ పంచదార కన్నా బెల్లం చేసుకొని బెల్లంతోనే కోరుకొని ఉండలుగా చేసుకున్నా బాగుంటుందండి. ఈ కొబ్బరి అన్నం మనం బిర్యానీలానే అండి. అన్ని మసాలా అన్నీ వేసుకున్నాక మన దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని 1 గ్లాస్కి 2 గ్లాసులు పాలు అనమాట. ఒకవేళ పాలు సరిపోకపోతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే పసుపు వేయకుండా కారం వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి గరం మసాలా పౌడర్, అలానే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. కారం కావాలి కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకొని మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకోవడం వల్ల కూడా మనకి కొంచెం బాగుంటుంది, అంటే తెలుస్తుంది అన్నమాట, కారం వస్తుంది, బాగుంటుందండి. ఇలా అన్నీ కలిపి పెట్టుకొని వాటర్ వేసుకొని నేను 4 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. నాకు 3 గ్లాసులు కొబ్బరి పాలు వచ్చినాయి, మిగతావి వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా ఫస్ట్ హైలో కొంచెం బాగా ఉడికిన తర్వాత మిగతాది అంతా సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి కొబ్బరి అన్నము. అలానే కొబ్బరి పాలు తప్పకుండా ఏదో రూపేణా కొబ్బరిని పిల్లలకి మనం కూడా తీసుకునేట్టుగా తప్పకుండా వాడండి. కొబ్బరి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఆ పిప్పుతో మనం పొడి కూడా చేసుకోవచ్చు. పొడిని ఎండబెట్టి మనం ఫ్రైల్లో వాటిలో కూడా యూస్ చేసుకోవచ్చు. మనం పాలు తీసిన మిగిలిన పిప్పు ఉంటుంది కదా, ఆ పిప్పుతో అనమాట. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంది. వేడి వేడిగా తిన్నామండి మేము. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. అన్నీ కూడా కరెక్ట్గా కుదిరాయి. తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరిని మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దండి. ఓకే అండి, టేక్ కేర్. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.